భూపాలపల్లి నియోజకవర్గంలో 3 ప్రధాన పార్టీ అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగిన గండ్ర సత్యన్న ఖచ్చితమైన మెజార్టీతో గెలుస్తానంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆయనతో మన సింగిడి టీవీ. ఉమ్మడి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మీరు టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశించి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ పార్టీ ఎందుకు మోసం చేసింది? ఎందుకు చేసిందో మనకు తెలియదు. టికెట్ కేటీఆర్ మనకి ఇస్తా అని హామీ ఇచ్చి తీసుకున్నారు. టికెట్ ఇవ్వలేదు. ఇవ్వని ప్రకటించిన ఆ రోజు మరుక్షణం నుంచే నేను కాన్స్టిట్యున్సీలో నేను స్వతంత్ర అభ్యర్థిగా నిల్చుంటున్నా, మీ ఆశీర్వాదం కావాలని ప్రజల్లోకి ఇచ్చిన. ప్రజలు సహకరిస్తున్నారు, మంచి దీవెనలు ఇస్తున్నారు. మీరు 2014లో పోటీ చేసి ఓడిపోయినా మా సమస్యల పట్ల అనిత్యం పోరాటం చేశారు. మీరు రైతాంగ సమస్యల కొరకు కానీ, అదేవిధంగా హాస్పిటల్లో ఖాళీగా ఉన్న వైద్య పోస్టులు నింపాలని కానీ, జెన్కో సింగరేణిలో స్థానికులకు భూ నిర్వాసితులకు ఉద్యోగావకాశాలు కావాలని కానీ, పోడు భూములు దున్నుకున్న రైతులకు పట్టాలు హక్కులు కల్పించి పెట్టిన కేసులు ఎత్తివేయాలని కానీ మీరు ఉద్యమాలు చేశారు. ఉద్యమాలు చేసిన వ్యక్తిగా మీకు తోడుగా అండగా ఉంటాం, మీరు ముందుకు నడవండి అని చెప్పి నాకు ఆర్థిక సహాయాన్ని కూడా కూలీ డబ్బులతో మంగళారతులు పెట్టి ముందుకు నడిపిస్తున్నారు. జనాలు కూడా, ప్రజలు, ఓటర్లంతా కూడా స్వచ్ఛందంగా వాళ్ళు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు, నిస్వార్థంగా సేవ మనకు పనిచేస్తున్నారు. వాళ్ళు తప్పకుండా ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా మేము అది కాము, వాళ్ళు ఇచ్చితే తీసుకుంటాం, నీకు ఓటేస్తామని చెప్పి గుండె నిబ్బరంగా నా ధైర్యాన్ని నూరిపోసి ముందుకు నడిపిస్తున్నారు. నాకు ఈ ప్రజలలో పూర్తి విశ్వాసం నాకుంది. ఈ ఎన్నికల్లో 2014 కంటే మిన్నగా డబుల్ త్రిబుల్ రెట్టింపు ఆదరణ కనబడతా ఉంది. ఈ నియోజకవర్గ ఓటర్లు కూడా చైతన్యవంతులు. ఒక ఉద్యమాల గడ్డ, విప్లవాల గడ్డ, పోరాటానికి అడ్డ ఇది ప్రజలు ఓటర్లు చైతన్యవంతులయ్యారు. ప్రజలు డబ్బులకు కానీ ఎట్టి పరిస్థితుల్లో మోసపరనేది నాకు పూర్తి విశ్వాసం ఉంది. నేను తప్పకుండా ఈ ఎన్నికల్లో మరి సింహం గుర్తు జెండా భూపాలపల్లిలో ఎగిరిస్తామనే పూర్తి విశ్వాసం, నమ్మకం నాకుంది. ఈ నియోజకవర్గంలో 4 అభ్యర్థులు ప్రధాన పార్టీల నుంచి ఉన్నారు మీతో పాటు. ఇందులో ఎవరిని ప్రత్యర్థి అభ్యర్థిగా భావిస్తారు? ఏమో నాకైతే ప్రజలు మంచి సైలెంట్ ఓటింగ్ నాకు బ్రహ్మాండంగా పడే పరిస్థితి ఉన్నది. నా ప్రత్యర్థి ఎవరో నాకు అందనంత దూరంలో వాళ్ళు ఉంటారని అనుకుంటున్నాను. నాకు ఎవరు ఉంటారనేది నేను వాళ్ళ గురించి ఆలోచన చేస్తలేను. ప్రజలు నాకు ఉన్నటువంటి స్పందన చూస్తున్నా కానీ నా ప్రత్యర్థి ఎవరనేది నేను ఊహించడం లేదు, నేను దాని గురించి ఆలోచన చేయడం లేదు. నాకు అందనంత దూరంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నేను మంచి మెజార్టీతో గెలుస్తానటువంటి నాకు విశ్వాసం ఉంది. మీరు గెలిస్తే ఈ నియోజకవర్గానికి ఏం చేయబోతున్నారు? నేను గెలిస్తే భూపాలపల్లి నియోజకవర్గానికి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు గజ్వేల్కో, సిద్దిపేటకో, బయట జిల్లాలకు పోకుండా ఈ నియోజకవర్గానికి మోరంచె చలవాగు మీద చెక్ డ్యాముల నిర్మాణం చేయించి ప్రతి కుంటా చెరువు నింపి, అదే DBM 38కు లింకు కలిపి మరి ఈ ప్రతి ఎకరానికి సాగునీరు, తాగునీరు అందించే కొరకు, మరి జిల్లా కేంద్రంలో కాలనీస్కు గోదావరి జలాలు నీరందించే కొరకు శక్తి వంచన లేకుండా పోరాటం చేస్తా. అసెంబ్లీలో నా గలం విప్తా. అవసరం అనుకుంటే నియోజకవర్గ రైతుల అండ తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్టు మీద అడ్డం బండి ఈ నియోజకవర్గానికి జిల్లాకు వచ్చిన తర్వాతనే పక్క జిల్లాలకు పోయే విధంగా పోరాటం చేస్తా. రెండవది, సింగరేణిలో జెన్కోలో ఓసీ ఉంది. ఇందులో భూ నిర్వాసితులకు, స్థానిక నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించే కొరకు తెగించి పోరాటం చేస్తా. స్థానికేతరను అడ్డుకుంటా, అవినీతికి అడ్డు పెడతా. అదేవిధంగా పోడు భూములు దున్నుకున్న రైతులకు పట్టాలు ఇప్పించి హక్కులు కల్పించి పెట్టిన కేసులు ఎత్తివేసి వాళ్ళకు రుణ సౌకర్యం కల్పించే విధంగా వాళ్ళకు అండగా ఉంటా. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి రైతులు వాడుకునేటువంటి ఎరువులు, పురుగు మందులు, కరెంటు మోటార్లు, ఆయిల్ ఇంజన్స్, ఇతర వస్తువులపై కేంద్ర ప్రభుత్వం GST ట్యాక్స్ వేసి రైతుల మీద భారం మోపి పెట్టుబడి రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ GST ట్యాక్స్ ఎత్తివేసే వరకు కొట్లాడతా. అదేవిధంగా మనిషి ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా చేసుకోగలుగుతాడు. సింగరేణి హాస్పిటల్లో బంగ్లా మంచిగుంది, ఎక్విప్మెంట్ ఉంది, కానీ ఈరోజు టోటల్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా డాక్టర్లు, వైద్యులు ఖాళీగా ఉన్నాయి.
ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను నింపి మలేరియా వైరల్ డెంగ్యూ మందులుంచి ప్లేట్లెట్ కౌంట్ చేసే మిషన్తో పాటు పిఆర్పి ఎస్డిపి మిషన్ సింగిల్ డోనర్ ప్లేట్లెట్ మిషన్ ఏర్పాటు చేసి కార్మికుల ప్రాణాలను పేద ప్రజల ప్రాణాలను కాపాడే విధంగా నేను అసెంబ్లీలో గలం విప్పుతా. అవసరం సింగరేణి బోర్డు ద్వారా ఒత్తిడి చేసి ఒక బోర్డు ద్వారా నియమించాలి, బోర్డు ద్వారా నియమించే ఏర్పాటు చేస్తా. అదేవిధంగా ఈరోజు ఈ నియోజకవర్గంలోని మరి రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చేటువంటి పథకాలన్నీ కూడా నిరుపేదలకు మరి పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, దళిత గిరిజనులకు ఏదైతే 3 ఎకరాల భూమి కానీ, మరి రేషన్ కార్డులు కానీ, పెన్షన్స్ కానీ, రోడ్ల సౌకర్యం కానీ ₹1 అవినీతి లేకుండా పేద వర్గాలకు అందే విధంగా కొట్లాడుతా. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వము పట్టదారు పాస్ పుస్తకాలని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. రైతులకు 40% అందాయి, అందిన వారికి 4,000 పడ్డాయి, అందని వారికి ఇన్సూరెన్స్ వర్తిస్తలేదు. ప్రతి ఒక్క రైతుకు రెవెన్యూ అధికారులతో ఒత్తిడి తెచ్చి నేను ఇక్కడ మన పాస్ పుస్తకాలు గ్రామాల్లోకి పోయి ఇచ్చే విధంగా నేను కృషి చేస్తా. ప్రజల పక్షాన ఉంటా, నిరుద్యోగ యువకులకు అండగా ఉంటా, రైతులకు అండగా ఉంటా, ఈ నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తా. ఏ ప్రభుత్వం అయితే మేనిఫెస్టో పెట్టాదో ఆ మేనిఫెస్టోను అమలు చేసి ఈరోజు నిరూపించి ప్రజలకు ఏ ప్రభుత్వం అయితే మేనిఫెస్టో పెట్టాదో ఆ మేనిఫెస్టో అమలయ్యే విధంగా కొట్లాడతా, ఆ మేనిఫెస్టోను అమలు చేయిస్తా. నేను బయట నుంచి ఆ ప్రభుత్వాలకు రైతులకు ఎవరైతే మేలు చేస్తాదో నిస్వార్థంగా సేవ చేస్తాదో వాళ్ళకే నేను ప్రభుత్వం బయట నుంచి మద్దతు చేస్తా. నాకు అధిష్టానం ఎవరు లేరు, ఈ నియోజకవర్గ ఓటర్లే నా అధిష్టానం, వాళ్ళ నిర్ణయం ప్రకారంగా నడుచుకుంటా. నేను ఎవ్వనికి డబ్బులకు మూటాలకు అమ్ముడు పోడు ఈ గండ్ర సత్యన్న. నిజాయితీగా తల తెగినా సరే ప్రాణం ఉన్నంత వరకు పేద ప్రజల కష్టాలు, రైతుల కష్టాలు తీర్చడమే విద్యార్థి దశ నుంచి నేటి వరకు రాబోయే రోజుల్లో కూడా వృత్తి వ్యాపారంగా ఎంచుకొని నేను పనిచేస్తూ ఉన్నాను. అదే దిశలో కొనసాగుతా. మరి నా మీద గిట్టని వ్యక్తులు ఈరోజు గండ్ర వెంకటరమణారెడ్డి కానీ, సిరికొండ మత్స్యనాచారి కానీ వాళ్ళిద్దరు కూడా మరి దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు. వీడు నామినేషన్ వేయడని ఒకసారి, వేస్తే ఉపసంహరించుకోవడని ఒకసారి, నామినేటెడ్ పదవులకు అమ్ముడు పోతాడని ఒకసారి, 10 కోట్లు తీసుకొని ఈరోజు ఉపసంహరణ చేసుకున్నాడని ఒక 99 ఛానల్, సాక్షి ఛానల్లో మరి డబ్బులు ఇచ్చి నా మీద బ్రేకింగ్ న్యూస్ ఇప్పించడం జరిగింది. ఆ బ్రేకింగ్ న్యూస్ని బట్టి వాట్సాప్ కాల్లో మరి ఈరోజు పెడతా ఉన్నారు. ఇలాంటి ఎదుర్కొని దమ్ము లేక నా మీద దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క నియోజకవర్గ ఓటర్లు చైతన్యవంతులు గమనిస్తూ ఉన్నారు. కనుక ఎట్టి పరిస్థితులలో మేము ప్రజలకు అండగా, రైతులకు అండగా, మేము రైతులు ఈ నియోజకవర్గ ఓటర్లు ఏది వాళ్ళే నా ఎజెండా, వాళ్ళే నా మేనిఫెస్టో, వాళ్ళు ఏది కోరితే అది ఉద్యమాలు చేసి సాధించడానికి ఈ భూపాలపల్లి శాసనసభ్యునిగా నేను కొట్లాడతా. వాళ్ళ అండదండలతోని ప్రతి విషయంలో పోరాడతా, సాధిస్తా. ప్రత్యర్థులు నీళ్ళలాగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు, మీరు దీన్ని డబ్బులను ఎట్లా ఎదుర్కోబోతున్నారు? ఒక్కటే చెప్తున్నారు, నేను ఈ భూపాలపల్లి ప్రజలు ఓటర్లు చైతన్యవంతులని చెప్పాను. వాళ్ళు ఇప్పటికే పోటీపడి ఒక దమ్ము చీరలు పంచారు, ఒక దమ్ము మనిషికో 200, 300 అని మీటింగ్ అని తీసుకొచ్చారు. మద్యం ఏరులై పారుతూ ఉన్నది. మటన్లకు, చికెన్లకు, గొర్రెలు కోసుకోమని డబ్బులు ఇస్తున్నారు. ఈరోజు కుల సంఘాలను కొంటున్నారు, మహిళా సంఘాలను కొంటున్నారు. ఓటుకు 5,000 ఇస్తామని చెప్తున్నారు. డబ్బులతోని అమ్ముడుపోయే పరిస్థితి ఈ భూపాలపల్లి నియోజకవర్గ ఓటర్లు ఉండరు. మేము ఈయనది తింటాం, ఆయనది తింటాం, ఈ రెడ్డిది తింటాం, ఆ రెడ్డిది తింటామని స్వచ్ఛంగా చెప్పి సత్యన్న మినిమం గుండెల్లో పెట్టుకుంటాం, మీకు ఓటేస్తాం అని చెప్పి నిండు మనసుతో నన్ను ఆశీర్వదిస్తున్నారు. ఆ ఆశీర్వదించేటువంటి ప్రజలకు నేను అండగా ఉంటా, సేవ చేస్తా, వాళ్ళ కష్టాల్లో ఉంటా, వాళ్ళ కుటుంబ సభ్యునిగా తోడుగా ఉంటా. వాళ్ళకు సేవ చేసే భాగ్యాన్ని నియోజకవర్గ ఓటర్లు కల్పించమని కోరుతా ఉన్నా. వాళ్ళు ఈ 7 రోజులు నాకు పనిచేస్తే రాబోయేటువంటి 5 సంవత్సరాలు రోజు 16-18 గంటలు పనిచేసి వాళ్ళ గుండెల్లో గూడు కట్టుకునే విధంగా సేవ చేస్తా. ఈ ఎన్నికల తర్వాత మీ రాజకీయ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఈ ఎన్నికల తర్వాత నా రాజకీయ కార్యాచరణ ప్రజల ఎజెండే నా ఎజెండా, ప్రజల నిర్ణయమే నా నిర్ణయం, ఈ నియోజకవర్గ సమస్యలే నా ఎజెండా, కొట్లాడమే నా ఎజెండా. నేను ఇదివరకు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి సాధించుకోవడమే నా పోరాటం, నా ఎజెండా. ప్రజల నియోజకవర్గ ఓటర్ల నిర్ణయాలే నా నిర్ణయాలు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు నీకు చెప్పా, కాళేశ్వరం నీళ్లు తెచ్చుకోవడం కానీ,
ఇక్కడికి వచ్చిన తర్వాత పక్క జిల్లాలకు పోవడం కానీ, సింగరేణి జెన్కోలో స్థానికులకు ఉద్యోగావకాశాలు కానీ, పోడు భూములకు పట్టాలు ఇప్పించే హక్కులు కల్పించడం కానీ, సింగరేణి హాస్పిటల్లో నియోజకవర్గంలోని పిఎస్సి సివిల్ హాస్పిటల్లో డాక్టర్ల ఖాళీలు నింపి మందులు ఉంచి ప్రాణాలు కాపాడడంలో కానీ, పాస్ పుస్తకాలు పేదలకు ఇప్పించడంలో కానీ, రుణ సౌకర్యం కల్పించడంలో కానీ, ఈ హక్కులు కల్పించడమే నా ఎజెండా, మేనిఫెస్టో. రైతులు పండించిన పంటల గిట్టుబాటు ధర కొరకు, రైతులకు ఏదైతే జీఎస్టీ ఎత్తివేసే కొరకు కొట్లాడము, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు పేదవానికి అందించడమే నా ఎజెండా. అదే దాని కొరకు అది సాధించడమే నా లక్ష్యం, నా గమ్యం. ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ భూపాలపల్లి నియోజకవర్గంలో పదవి బాధ్యతలు చేపట్టారు. వాళ్ళ కాలంలో చేయలేకపోయిన పనులు మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళు ఈ నియోజకవర్గ కేంద్రంలో రోడ్ల సౌకర్యం లేదు, గోదావరి జలాలు ఇక్కడ అందలేదు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు. అదేవిధంగా సుభాష్ కాలనీ, కృష్ణా కాలనీ, అదేవిధంగా కారల్ మార్క్స్ కాలనీలో వివిధ కాలనీలో ఇండ్లు వేసుకున్నారు, వాళ్ళకు పట్టాలు లేవు. నియోజకవర్గంలో ఇండ్లు వేసుకున్న వారందరికీ కూడా పట్టాలు ఇప్పించి హక్కులు కల్పిస్తాం. అదేవిధంగా ఈరోజు రోడ్ల సౌకర్యం లేదు, బస్ సౌకర్యం లేదు, నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందలేదు, దళితులకు 3 ఎకరాల భూమి లేదు, దళిత గిరిజన సోదరులకు, నిరుద్యోగ యువకులకు ఉద్యోగావకాశాలు రాలేదు. ప్రజలంతా వ్యతిరేకత ఉన్నారు. ఇవన్నీ అన్నింటినీ కూడగట్టి 5 సంవత్సరాలు పోరాటం చేసి ఇక్కడ సింగరేణి జెన్కో ఉంది, ఓసీ ఉంది. అదేవిధంగా ఈ 3 కంపెనీలలో నిరుద్యోగ యువకులకు మరి వాళ్ళ ఏదైతే వాళ్ళకు మన కాంట్రాక్ట్ బేసిక్లో ఉద్యోగాలు ఇప్పించే కొరకు నేను పోరాటం చేస్తా. ఏదైతే సింగరేణి సేవ్ నిధులు, జెన్కో సేవ్ నిధులు, మున్సిపాలిటీ నిధుల నుంచి, ప్రభుత్వ నిధుల నుంచి జిల్లా కేంద్రంలో డ్రైనేజ్ సిస్టమ్ కానీ, రోడ్ల సౌకర్యం కానీ అన్నీ కల్పిస్తా. ప్రభుత్వం మీద నిధులు తెచ్చి నేను ఈ యొక్క వాళ్ళ కోరికలు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, పేదలకు రుణ సౌకర్యం కానీ ఇవన్నీ కూడా కల్పిస్తా. థ్యాంక్ యూ. భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రధాన పార్టీ అభ్యర్థులకు గట్టి పోటీనిస్తున్న గండ్ర సత్యనారాయణరావు తనదే విజయం అంటున్నారు. ఎన్నికల తర్వాత ఎవరిది విజయం అవుతుందో చూద్దాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టుల్లి, షేర్ చేయుల్లి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయుల్లి, గట్లనే గంట బొమ్మ ఉంటే దాన్ని నొక్కుల్లి.